అమ్మా మీ ఇద్దరు ఏమవుతారు? మీ ఇద్దరు అక్కా చెల్లి. ఈ బాబు ఇందాక ఉన్న గురువు గారు మీ హస్బెండ్. చాలా కొంచెం డిప్రెషన్లో ఉన్నాడు, ఆయనకి లేదని. కానీ మీరు సాధించారు కదా ఇద్దరు కూడా. ఒకరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మేము 18 years ఓటు వచ్చిన కాడి నుంచి ఎటువంటి పథకాలు అనేది మాకు రాలేదు. ఫస్ట్ టైం మా అబ్బాయి తల్లికి వందనం పడింది, మాకు ఫ్రీ బస్సు. చాలా హ్యాపీగా ఉంది. జై చంద్రబాబు నాయుడు. అంటే మీకు ఫస్ట్ ఇలాంటి ఒక పథకాన్ని మీ దగ్గరకు వచ్చినప్పుడు, ఈరోజు మొదటిసారి మీరు ఈ బస్సులో కూర్చున్నప్పుడు నిజాయితీగా చెప్పండి, మీకు ఎలా ఉంది మీ ఆలోచన? చాలా చాలా బాగుంది. నాకు ఎక్కిన వెంటనే ఒక శక్తి లాగా, ఒక భలే ఉంది, శ్రీ శక్తి లాగా అనిపిస్తుంది. ఇప్పుడు గుడికి వెళ్ళేస్తున్నాము. ఇంతవరకు ఇలా ఫ్రీ బస్ లో ఎప్పుడు పోలేదు, ఇదే ఫస్ట్ టైం. డబుల్ బోనాన్సా వచ్చినట్టు దేవుడు బ్లెస్సింగ్స్ వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారి బ్లెస్సింగ్స్ కూడా మాకు వచ్చినట్టు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మాకు పవర్ ఇచ్చారండి. నిన్న కూడా వాళ్ళు బస్సులో ఎక్కారు, ఈ బస్సు కాదు, మళ్ళీ ఈ బస్సు నాడు ఎదికారు. అక్కడెక్కడో ఒక బస్సులో కూడా బాలకృష్ణ గారు డ్రైవింగ్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు వరుస పెట్టి కూర్చున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంకా మన ఏపీ గవర్నమెంట్ ని ఇంకా డెవలప్ చేసి మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి పథకాల కంటే ఎక్కువగా మాకు ఏపీ డెవలప్ చేయాలని ఎక్కువ కోరిక ఉంది సార్. మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలి అంటే మన ఏపీ ఇంకా డెవలప్ అవ్వాలి కాబట్టి మంచి మంచి కంపెనీలు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 5 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రంలో సీఎం గా పనిచేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేస్తున్న పరిపాలన కంటే ఆయన 4వ ముఖ్యమంత్రి, 9 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన చరిత్ర ఉన్న లెజెండరీ పర్సన్ చంద్రబాబు నాయుడు గారు. జగన్ కి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏం గమనించారు మీరు? సార్ టు బి ఫ్రాంక్లీ చెప్పాలంటే మేము లాస్ట్ ఇయర్ జగన్ సార్కే ఓటేసాం సార్. ఓటేసిన తర్వాత మాకు ఎటువంటి డెవలప్మెంట్ అనేది కనిపించలేదు. మేము ఇప్పుడు ఓటేసిన తర్వాత మాకు కొంచెం డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. మా దాకా పథకాలు వచ్చాయి. ఇప్పుడు దాకా మేము ఎటువంటి పథకాలు అనేది మేము తీసుకోలేదు. ఫస్ట్ టైం మా దగ్గరికి పథకాలు వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. దట్టు మేము ఎవరి దగ్గరికి పోయి 1 రూపాయి ఇవ్వకుండా, వాళ్ళని ఎవరిని రికమెండ్ చేసుకోకుండా మాకు పథకాలు వచ్చాయి. అది ఇంకా మాకు హ్యాపీగా ఉంది. లాస్ట్ టైం మేము ఆ గవర్నమెంట్ ఓటేసినందుకు, ఇప్పుడు ఓటేసినందుకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి మేము ఓటేసినందుకు. మాకు మీరు చివరిగా అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ పథకం నుంచి కానీ, తల్లికి వందనం కానీ, అదేవిధంగా అన్నదాత సుఖీభవ కానీ, 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా టీసీ నోటిఫికేషన్ ఇచ్చి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అదిగాక టెన్షన్గా పింఛను కూడా వస్తుంది. ఇవన్నీ చిన్న చితక విషయాలు కాదు. కాబట్టి వీటన్నిటి మీద ఫైనల్గా మీ అభిప్రాయం, అక్కా చెల్లెలు ఇద్దరు కూడా? సార్ మేము చంద్రబాబు నాయుడు గారికి ఓటేసిన దానికి కారణం కూడా లాస్ట్ టైం మాకు ఎటువంటి డెవలప్మెంట్ అనేది ఏపీలో కనిపించలేదు. యాజ్ ఏ టీచర్గా నేను ఎందుకు ఓటేసానంటే మాకు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అనే ఎంతో కొంత ఏపీని డెవలప్ చేస్తుంది, మా పిల్లల ఫ్యూచర్, మా ఫ్యూచర్ బాగుంటుంది అని మేము ఓటేసాము. దానికి ఎంతో కొంత డెవలప్మెంట్ అనేది మాకు కనిపించింది. ఫ్యూచర్లో ఇంకా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీ అక్కా చెల్లెలు లక్షణంగా ఇక్కడ వచ్చి కూర్చున్నారు, చాలా సంతోషంగా ఉంది. మనం ఏం చేయలేం, టైం వస్తుంది, వెయిట్ చేయి, వాళ్ళ టైం నడుస్తుంది. ఇప్పుడు చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? నెల్లూరు నుంచి కొండబిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర గుడికి వచ్చాను సార్. దర్శనం చేసుకుని మళ్ళీ నెల్లూరుకే బయలుదేరుతున్నాం. ఇప్పుడు మళ్ళీ నెల్లూరుకి వెళ్తాం. మీరు ఏం చేస్తుంటారు సార్? నేను పోస్టల్ ఏజెంట్గా వర్క్ చేస్తాను. అంటే మీకు మీ మొహంలో బాధగా ఉంది, ఎందుకంటే మీకు ఫ్రీ టికెట్ కాదు, వాళ్ళిద్దరికి ఏమో ఫ్రీ టికెట్. అది మీ మొహంలో కనబడిపోతుంది. సరే చూద్దాం, కొన్ని రోజులు ఆలోచిస్తే. ఇప్పుడు నేను కూడా డబ్బులు ఇచ్చిన, నేను కూడా 500 ఇస్తే నాతో వచ్చిన 4 నేనే కట్టే డబ్బులు. పథకం లాగా పురుష శక్తి పథకం కూడా ఏమన్నా వస్తుందేమో సార్, మనకు కూడా సంతోషంగా ఉంటుంది సార్. మేము కూడా ట్రై చేస్తున్నాం. ఇప్పుడు 500 తెచ్చుకుంటే నాతో వచ్చిన కూడా నేనే కట్టాల్సి వచ్చింది. కానీ కుటుంబంలో ఉండే ఆడవాళ్ళకు మాత్రం 0, 1 రూపాయి కూడా తీసుకోవట్లేదు కదా, మనం సంతోషపడాలి. సార్ మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉండే మహిళలతో బయలుదేరారు, ఇక్కడికి ఎక్కిన తర్వాత ఖచ్చితంగా ఒక గూస్ బంప్స్ వస్తాయి. అంటే 1 రూపాయి కూడా, అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ మహిళలందరినీ కూడా ఉచితంగా మనం బస్సులో పంపించలేము. మీకు ఏమనిపిస్తుంది సార్? చాలా మంచి పథకము, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరికీ, మహిళలకి ఉచితంగా రూపాయి తీసుకోకుండా ప్రయాణాన్ని కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకొని జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై జై.
నేను అలిసిపోయాను, ఇక నా వల్ల కావట్లే. ఆవిడైతే అత్యుత్సాహంతో నా కాలు దొక్కేసింది. అంత సంతోషంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ పథకం చాలా పెద్ద హిట్. ఇంట్లో ఎటువంటి లోపాలు ఉండవు. ఖచ్చితంగా ప్రతి మహిళ ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా మీరు సంతోషంగా, సుఖంగా, సౌలభ్యంగా, ఫ్రీగా వెళ్ళొచ్చని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇలాంటి మహిళలకి దృష్టిలో పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని తెలిసినా కూడా వెనక ముందు చూసుకోకుండా ప్రతి పథకాన్ని ముందుకు తీసుకెళ్తూ, అందులో భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని కూడా అమలు చేసి దిగ్విజయంగా ముందుకెళ్తున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను శిరస్సు వంచి నేను వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.